అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణానికి తెలుగు రాష్ట్రాలన్నీ కూడా కన్నీటి వీడ్కోలు తెలియచేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గా జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మన తెలుగువాడైన ముఖ్యంగా అందులో కూడా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండ అనే గ్రామానికి చెందిన మురళీ నాయక్ అనే ఒక వీర జవాన్ అయితే మరణం పొందడం జరిగింది. అయితే నిన్న ఆదివారం ఆయన అంత్యక్రియల్లో తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు కూడా దాని గురించి స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులు నారా లోకేష్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు కానీ, సబిత గారు కానీ, ఇలా పలువురు కూటమి నాయకులందరూ కూడా ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం అయితే జరిగింది. అయితే పాల్గొనడమే కాకుండా మురళీ నాయక్ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ముఖ్యంగా ఆర్థిక పరమైన భరోసా అనేది చాలా కీలకం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని కీలకంగా మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు 5 ఎకరాల భూమి, ముఖ్యంగా 300 గజాల ఇంటి స్థలం అనేది, దానితో పాటు మురళీ నాయక్ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. అయితే దానితో పాటు మురళీ నాయక్ తన కాలేజీ చదువుతున్న సందర్భంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయి ఉండడం, అందులోనూ కూడా జన సైనికుడు అయి ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తన వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు అనేది ఆర్థికంగా తాను వ్యక్తిగతంగా చేయడం అయితే జరిగింది. దానితో పాటు ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే మురళీ నాయక్ సొంత గ్రామమైన కల్లితాండా గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి ముఖ్యంగా మురళీ నాయక్ తాండా అని పేరు పెట్టాలని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ కూడా మంత్రి నారా లోకేష్ గారిని అడగడంతో వెంటనే కూడా ఆయన స్పందించి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఓకే చెప్పిన తర్వాత వెంటనే కూడా దాని మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుద్దని చెప్పి ఆ గ్రామ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం అయితే జరిగింది. అండ్ రెండోది నారా లోకేష్ గారు కూడా మురళీ నాయక్ విగ్రహం అనేది కల్లితాండా గ్రామంలోని కీలకంగా చూసుకుంటే ఒక చోట ప్రత్యేకించి కూడా దాన్ని నిర్మిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి దానికి ఎంత ఖర్చు అయినా మేమే భరిస్తామని చెప్పి అఫీషియల్ గా ఆయన తెలియచేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు చనిపోయిన వీర జవాన్ మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో తన జీవిత చరిత్ర గానీ తను ఎక్కడ ఎంత అమరవీరుడై మరణం పొందాడు అనేది ప్రతి ఒక్కటి కూడా తెలియాలి. రాబోయే రోజుల్లో చదువుకున్న వారందరికీ కూడా ఈ వీర జవాన్ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ముఖ్యంగా తన విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడమే కాక ఆ ఊరికి తన పేరు కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే మన దేశం కోసం ముఖ్యంగా అమరవీరుడైన మురళీ నాయక్ కి రాష్ట్ర నాయకులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లి వాళ్ళని ఓదార్చడం, వాళ్ళకి ఆర్థిక పరమైన ప్రభుత్వం తరపు నుంచి కొంత భరోసా కల్పించడం జరిగింది. అంత్యక్రియల్లో ముఖ్యంగా చూసుకుంటే హోంమంత్రి అనిత గారే కానీ, సవిత గారే కానీ, సత్యకుమార్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా అంత్యక్రియల్లో కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే అమరవీరుడు మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో జవాన్ చనిపోయాడో అతను తన తల్లిదండ్రులకి ఒకే ఒక్క కొడుకు కాబట్టి తన తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోవడం అయితే జరిగింది. అమరవీరుడు మురళీ నాయక్ అయితే గతంలోనే చదువుకున్న సందర్భంలోనే చెప్పడం జరిగింది, నేను చనిపోతే దేశం కోసం యుద్ధంలోనే చనిపోతానని చెప్పి తన తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈరోజు అవే పరిస్థితులు తలెత్తడంతో ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు మున్నీరుతున్నారని మనం అయితే చెప్పుకోవాలి. ఏది ఏమైనా సరే ఒక గొప్ప వ్యక్తి, ఒక జవాన్ని, ఒక వీర జవాన్ని అగ్నివీరు మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి తనకి పూర్తిగా కూడా ఆర్థిక పరమైన భరోసా అనేది ముఖ్యంగా తన చరిత్ర ఏదైతే ఉందో తన పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో దశాబ్దాలకు అందరికీ తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది.